BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు, నాయకులు సాల్వాలు కప్పి పసుపు గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఏర్పాటు చేసిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి వన మహోత్సవం పేరుతో తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆహ్వానించాలని, క్లీన్ కోవూరు కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పర్యవేక్షిస్తూ గ్రీన్ కోవూరు నియోజకవర్గాన్ని అందరూ సాధించుకోవాలని, తద్వారా స్వచ్ఛమైన పర్యావరణాన్ని రేపటి తరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, ఎంఆర్ఓ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి, జిల్లా ఫారెస్ట్ అధికారులు శివరామకృష్ణ, ఇంద్రసేనారెడ్డి, కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్, సర్పంచ్ విజయ, లేగుంటపాడు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి, వేగూరు సర్పంచ్ అమరావతి తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటుతూ మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవూరు అని చెప్పాము. దీంతో గ్రీన్ కోవూరుని కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే, ఆయన 95లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని, అది 95 సెప్టెంబర్ 1 ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజు రేపు సెప్టెంబర్ 1వ తేదీకి 30 ఏళ్లు కంప్లీట్ కాబోతున్నాయి. ఆ రోజు ఆయన విజన్ తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నాటిన చెట్టుని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో, ఎంత మందికి నీడనిచ్చుంటుందో, ఎంత పచ్చదనం ఇచ్చుంటుందో, అవన్నీ ఆ రోజే చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి రాబోయే 40 రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించబోతున్నారు. ఎందుకంటే అభివృద్ధి ఎందుకు అంటున్నానంటే, మనము కరోనా టైంలో చూసాం, 2 ఏళ్లు మనము ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో, ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో, అవి ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు. ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల, ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది. లేని దగ్గర విలేజెస్ లో చాలా లేట్ గా వచ్చింది, ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండింది కాబట్టి. సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన, చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలావక చేసి దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి నేను